మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. సైకాలజీలో 40 బిట్లతో సైకాలజిస్టులు వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాలను తెలియజేస్తున్నానండి. వీడియో చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? ఆన్సర్ విల్హెల్మ్ వూంట్, జర్మనీ దేశస్థుడండి. రెండవ చూద్దామండి. అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని విలియం జేమ్స్ అంటారండి, అమెరికా దేశస్థుడు. ట్రాన్స్‌పొజిషన్ సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులైనటువంటి వర్దిమార్, కోహ్లర్, కోఫ్కా ఈ ముగ్గురు కలిసి ట్రాన్స్‌పొజిషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జడ్, అమెరికా దేశస్థుడండి. సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జడ్. నెక్స్ట్ చూద్దామండి. బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని స్టాన్లీ హాల్, అమెరికా దేశస్థుడు. ఇతన్ని బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని అంటారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే, అమెరికా దేశస్థుడండి. నెక్స్ట్ బిట్ అండి. ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టింది విలియం స్టెర్న్, జర్మనీ దేశస్థుడు. ఆత్మభావన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కార్ల్ రోజర్స్, అమెరికా దేశస్థుడు. సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడు సిఎల్ హాల్, అమెరికా దేశస్థుడండి. సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడు సిఎల్ హాల్, అమెరికా దేశస్థుడు. గెస్టాల్ట్ వాద మూల పురుషుడు వర్దిమార్, గెస్టాల్ట్ వాద మూల పురుషుడు వర్దిమార్, జర్మనీ దేశస్థుడు. ప్రవర్తనవాద మూల పురుషుడు జేబి వాట్సన్, జేబి వాట్సన్, అమెరికా దేశస్థుడు. ప్రవర్తన గురించి ఎక్కువ ఈయన అధ్యయనం చేశాడు. మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు క్లిఫర్డ్ బీర్స్ అండి. మానసిక ఆరోగ్యం బాగా ఉండాలి అంటే బీర్ వేయాలి అన్నట్లు మనం గుర్తుంచుకోవచ్చు. మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు క్లిఫర్డ్ బీర్స్, అమెరికా. భాషా వికాస సిద్ధాంతం నోమ్ చోమ్స్కీ, అమెరికా దేశస్థుడు. ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతం చార్లెస్ స్పియర్మాన్, ఇంగ్లాండ్ దేశస్థుడు. ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతం చార్లెస్ స్పియర్మాన్. మొదటిసారిగా ప్రజ్ఞామాపనని రూపొందించింది ఎవరు? ఆల్ఫ్రెడ్ బినే. బినే ప్రజ్ఞామాపన అంటాం కదండి, అతనే మొదటి ప్రజ్ఞామాపనని రూపొందించారు. ఈయన ఫ్రాన్స్ దేశస్థుడు. మనోవిశ్లేషణవాద మూల పురుషుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోవిశ్లేషణవాదం సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆస్ట్రియా దేశస్థుడు. జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? దార్నడెక్. జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు దార్నడెక్, అమెరికా. ప్రయోజనతావాద మూల పురుషుడు, ప్రయోజనతావాద మూల పురుషుడు మెక్డోగల్, అమెరికా దేశస్థుడు. కార్యకారకవాద మూల పురుషుడు విలియం జేమ్స్, కార్యకారకవాద మూల పురుషుడు. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్, అమెరికా దేశస్థుడు. ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతం దర్స్టన్, ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతం దర్స్టన్, అమెరికా దేశస్థుడు. శ్రేష్ఠగ్రహణ మంత్రణం, శ్రేష్ఠగ్రహణ మంత్రణం ఎఫ్సి థార్న్, శ్రేష్ఠగ్రహణ మంత్రణం ఎఫ్సి థార్న్. ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతము మరియు సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను రూపొందించింది థార్నడెక్. ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతము మరియు సిఏవిడి ప్రజ్ఞా పరీక్ష థార్నడెక్.
బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. గార్డెనర్, బహుళ ప్రజ్ఞ, గార్డెనర్. ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఉద్వేగాత్మక ప్రజ్ఞ గోల్మెన్, అమెరికా దేశస్థుడు. ఉద్వేగాలు గోల్, ఉద్యోగం గోల్, ఉద్వేగాత్మక ప్రజ్ఞ గోల్మెన్. మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్, స్వీడన్ దేశస్థుడు. మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్. నిర్దేశక మంత్రణం విలియమ్సన్, అమెరికా దేశస్థుడు. నిర్దేశక మంత్రణం విలియమ్సన్. అనిర్దేశక మంత్రణం కార్ల్ రోజర్స్, అమెరికా. అనిర్దేశక మంత్రణం కార్ల్ రోజర్స్. యత్నదోష అభ్యసన సిద్ధాంతం ధార్నడెక్, అమెరికా. యత్నదోషాలు జంతువుల మీద చేశారు కాబట్టి ఈయన్ని జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని కూడా అంటామండి ఈ ధార్నడెక్ని. కార్యసాధక నిబంధన అభ్యసన సిద్ధాంతం స్కిన్నర్. కార్యసాధక నిబంధన అభ్యసన సిద్ధాంతం స్కిన్నర్, అమెరికా దేశస్థుడు. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కోహ్లర్, జర్మనీ దేశస్థుడు. అంతర్దృష్టి కోహ్లర్. పరిశీలన అభ్యసన సిద్ధాంతం బండూరా, కెనడా దేశస్థుడండి. పరిశీలన అభ్యసన సిద్ధాంతం బండూరా. ధారణ వక్రము, విస్తృత రేటు, పొదుపు గణన ఈ మూడింటిని కూడా పరిచయం చేసి వివరించింది ఎబ్బింగ్ హౌస్. ధారణ వక్రం, విస్తృత రేటు, పొదుపు గణన ఎబ్బింగ్ హౌస్ అండి, జర్మనీ దేశస్థుడు. నెక్స్ట్ బిట్ అండి, తుల్య ప్రత్యక్షాల విరామాల వైఖరి మాపనిని రూపొందించింది దర్స్టన్ అండి. తుల్య ప్రత్యక్షాల విరామాల వైఖరి మాపని దర్స్టన్, అమెరికా దేశస్థుడండి. సంచిత వైఖరి మాపని గట్మెన్. సంచిత వైఖరి మాపని గట్మన్, అమెరికా దేశస్థుడు. సంకలన నిర్ధారణ వైఖరి మాపని లైకర్ట్. సంకలన నిర్ధారణ వైఖరి మాపని లైకర్ట్. సాంఘిక అంతరాల వైఖరి మాపని, సాంఘిక అంతరాల వైఖరి మాపని రూపొందించింది బొగార్డస్, అమెరికా దేశస్థుడు. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ప్రజ్ఞా పరీక్షలను రూపొందించింది యార్క్స్, అమెరికా దేశస్థుడు. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ప్రజ్ఞా పరీక్షలను రూపొందించింది యార్క్స్, అమెరికా దేశస్థుడు. డాట్ అంటే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష. బెన్నెట్, హెరాల్డ్ ఫోర్డ్, వెష్మన్, షీషోర్ వీళ్ళు ఈ యొక్క డాట్ పరీక్షను రూపొందించారు. నెక్స్ట్ అండి, సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. మరి వీడియోని అయితే చూస్తున్నారండి, దయచేసి లైక్ చేయండి. మరి సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు కర్ట్ లెవిన్, జర్మనీ దేశస్థుడండి. వీడియో తప్పనిసరిగా నచ్చుతుంది అనుకున్నాను. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి, సైనింగ్ అవుట్.